హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు చాలా హెల్దీ రాగి ఇడ్లీ అలాగే రాగి దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది తయారు చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. దీనికోసం ముందుగా 1.5 కప్పు రాగులు తీసుకుంటున్నాను. ఇవి ముందు శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత 1.5 కప్పు తీసుకుంటున్నాను. దీనిలో డస్ట్ ఉంటుంది కదా, క్లీన్ చేసుకోవాలి. ఇది ఉప్పుడు బియ్యం, ఇది ఇడ్లీ నూక చేస్తాం కదా అదే రైస్. ఇది ఇడ్లీ రైస్ అంటారు కూడా దీన్ని. ఉప్పుడు బియ్యం వీటిని 1.5 కప్పు, 1 కప్పు తీసుకుంటున్నాను. రాగులు 1.5, ఇది 1 కప్పు. ఇది కొంచెం బాగా వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకుందాం. దీనిలో డస్ట్ బాగా ఉంటుంది కదా రాగుల్లో. 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా బాగా క్లీన్ చేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసి ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకుందాం. ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకున్నాను. ఇది 6 అవర్స్ నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో గిన్నెలో నేను తొక్కతో ఉన్న మినపప్పు తీసుకుంటున్నాను. ఇది కూడా 6 అవర్స్ నానబెట్టుకుందాం. దీనిలోనే 1 టీ స్పూను మెంతులు వేసుకుంటున్నాను. వేసుకొని 6 అవర్స్ నానబెట్టుకుందాం. 6 అవర్స్ తర్వాత పప్పుని బాగా కలుపుకొని ఇప్పుడు ఇవి కూడా బాగా రెండు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. రాగులు, బియ్యం, మినప్పప్పు అలాగే ఒక గుప్పుడు అటుకులు వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా ఇలా బయట ఉంచేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత రోజు మార్నింగ్ ఇలాగా ఫార్మేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్లో నూనె రాసి ఇడ్లీలు వేసుకుందాం. ఇలా ఇడ్లీలు వేసుకొని బాయిల్ చేద్దాం. ఇప్పుడు దోశ కూడా ఎలా వేయాలో చూద్దాం. హీట్ అయిన తర్వాత పిండిని తీసుకొని ఇలా పల్చగా వేసుకోవాలి. ఎంత బాగా పల్చగా వేసుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తుంది దోశ. అదే పిండిలో వాటర్ కూడా యాడ్ చేయకుండా ఇలా వేసేస్తున్నాను, చాలా పల్చగా వస్తుంది దోశ. దీని చుట్టూ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా. ఇలా బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసుకుందాం దోశని. ప్లేట్లోకి తీసుకుందాం. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా, చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయో. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దోశ కూడా చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటుంది. ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.